హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మనకి ఈ రోజు వీడియో అయితే కనుకండి రేషన్ కార్డు. కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకోవాలన్నా, స్ప్లిట్టింగ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా, యాడింగ్ చేసుకోవాలన్నా, కరెక్షన్ చేసుకోవాలన్నా ఎప్పటి నుంచి చేసుకోవాలి, అసలు సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అసలు రేషన్ కార్డు సర్వర్ ఓపెన్ అవుతుందా లేదా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు కదండి. సో మరి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీయడానికి నేను ఈ రోజు అయితే కనుక వచ్చానండి. రేషన్ కార్డు సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది మరి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే రేషన్ కార్డ్స్కి మనకి ఇదివరకు అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలా లేదా, అలాగే చాలామందికి పెండింగ్లో ఉన్నవి మళ్ళీ అవి పెండింగ్ క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి, అలాగే యాడింగ్ చేయాలంటే పిల్లలకి మనము బయోమెట్రిక్తో పాటు ఇంకేం చేయించాలి, వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి. అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అండి. మాలాంటి ఛానల్స్ కానీ మీరు కానీ సపోర్ట్ చేసినట్లయితే చాలా విషయాలు మీ ముందు తీసుకురాగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు రేషన్ కార్డ్ సర్వర్, అసలు రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అవ్వడం అనేది పక్కన పెట్టండి, కంపల్సరీ ఓపెన్ అవుతుంది. అది ఎప్పుడు ఓపెన్ అవుతుందో నేను చెప్తానండి నాకు తెలిసిన విషయాన్ని. అయితే రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అయితే కనుక మీరు చేసుకోవాల్సింది మొదటగా ఏంటంటే కనుక ప్రజా సాధికార సర్వే, అదేనండి జియో ట్యాగింగ్, ఇంకా చెప్పాలి అంటే కనుక మ్యాపింగ్ అండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అన్నమాట. చాలామందికి రేషన్ కార్డుకి డాక్యుమెంట్స్ ఏం కావాలో అడుగుతున్నారు, కానీ వాటన్నిటికన్నా ముందు చాలామందికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ అయ్యిందండి, కానీ యజమానికి అయి ఉండొచ్చు, కానీ అందులో ఉన్న సభ్యులకి కొంతమందికి అవ్వలేదు అన్నమాట అండి. ఇప్పుడు మీరు ఏదైనా పథకానికి అప్లై చేసుకున్నారనుకోండి, మీరు ఆ మ్యాపింగ్లో ఉంటేనే మీకు ఏ పథకమైనా అక్కడ ఎలిజిబిలిటీ చూపిస్తుంది అన్నమాట, లేకపోతే చూపిస్తుంది. అంటే వాళ్ళు ఎలిజిబుల్లా కాదా, ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ పక్కన పెట్టండి, కానీ ముందు అసలు మీ డేటా రావాలంటే కనుక మీరు మ్యాపింగ్లో ఉండాలి కదండి. చాలామందికి మ్యాపింగ్ లేదన్నమాట, ఇంకా ఇప్పుడు మ్యాపింగ్ నడుస్తూనే ఉందండి చాలామంది. అలాగే మీరు వితంతు ఫంక్షన్స్ కానీ అప్లై చేసి ఉంటారు, లేదా ఇంకా ఏదైనా ఫంక్షన్స్కి అప్లై చేసి ఉంటారు, కానీ మీకు పెండింగ్లో పడిపోయింది, మీరు సెలెక్ట్ అవ్వలేదు. ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు అంటే కనుక మీ రేషన్ కార్డులోని మీ యజమాని అంటే ఎవరైతే చనిపోయారో వాళ్ళు రేషన్ కార్డ్కి హెడ్గా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళని డిలీట్ చేసేయాలన్నమాట. డిలీట్ చేసేసి మళ్ళీ మీరు ఆ యజమాని పేరుని మార్చాల్సి ఉంటుంది. అది మీరు రేషన్ కార్డ్ సర్వర్ ఓపెన్ అవ్వలేదు కనుక అది మీరు మ్యాపింగ్లో చేయొచ్చు అన్నమాట. మీకు జనవరి 3వ తారీఖు నుంచి మైగ్రేట్ అయిన వాళ్ళకి మ్యాపింగ్ చేసుకోవడానికి, అలాగే యజమానిని తీసేయడానికంటే డిలీట్ చేయడానికి కూడా జనవరి 3వ తారీఖు నుంచి అయితే కనుక ఓపెన్ అయ్యిందండి. మీరు దగ్గరగా ఉన్న సచివాలయాలకు వెళ్ళి అక్కడ మీ మ్యాపింగ్ డీటెయిల్స్ని ఒకసారి చెక్ చేసుకొని దాన్ని సరి చేసుకోండి. అలా కానీ అయితేనే మీకు ఏ పథకమైనా వస్తుంది అన్నమాట అండి. అలాగే రేషన్ కార్డులోని పిల్లల్ని యాడ్ చేయాలంటే కనుక కంపల్సరీ కూడా మ్యాపింగ్ అయి ఉండాలి. మా దగ్గరికి పిల్లలకి క్యాస్ట్ పెట్టమని వస్తున్నారండి, చాలా మందికి మ్యాపింగ్ అవ్వట్లేదు అన్నమాట. మేము క్యాస్ట్ పెట్టినప్పుడు వాళ్ళకి మ్యాపింగ్ చేస్తున్నాం, బట్ అది పర్మనెంట్గా ఉంటుందో మాకు తెలియదు. కానీ ఏంటంటే చాలా మందికి ఇలాంటివి వస్తున్నారు అన్నమాట అండి. మళ్ళీ మేము ఆధార్ వేసి వాళ్ళకి ఓటీపీ వేసి అప్పుడు క్యాస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది అన్నమాట అండి. ఒక క్యాస్ట్ చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంటే మరి రేషన్ కార్డులోని ఆ మెంబర్కి మ్యాపింగ్ లేకపోతే రేపు వచ్చే తల్లికి వందనం పథకం ఎలా వస్తుందండి? అందుకే మీ పిల్లలు కూడా మ్యాపింగ్లో కరెక్ట్గా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇంకా మ్యాపింగ్ ఓపెన్ అయ్యే ఉందన్నమాట. ఆ మ్యాపింగ్ కానీ ఒక్కసారి క్లోజ్ అయిపోయిందంటే ఇంకా మీరు ఈ గవర్నమెంట్లో ఏ పథకానికి కూడా ఎలిజిబుల్ కాదన్నమాట అండి. సో అందుకే ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ రేషన్ కార్డులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మ్యాపింగ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్గా ఉంటే ఇబ్బంది లేదండి, కానీ మ్యాపింగ్ అవ్వకపోతే మాత్రం మీ ఆధార్ కార్డ్ని తీసుకొని వెళ్ళండి. ఎవరిదైతే అవ్వలేదో వాళ్ళకి ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ ఉండాలి, అలాగే ఆధార్ కార్డ్కి బయోమెట్రిక్ కూడా అయి ఉండాలన్నమాట అండి. ఇవి రెండు ఉంటేనే మీరు మ్యాపింగ్ చేసినప్పుడు మీకు ఓటీపీ వస్తుంది, ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, దాని ద్వారాగా మ్యాపింగ్ అవుతుందన్నమాట. సో ఇది మీరు మీకు దగ్గరగా ఉన్న సచివాలయాల కంటే మీరు ఏ క్లస్టర్లోకి వస్తారు, ఏ ఏరియా సచివాలయానికి వస్తారో అక్కడికి వెళ్ళి మ్యాపింగ్ అవ్వండి. అలాగే మైగ్రేట్, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వచ్చి మైగ్రేట్ అయిన వాళ్ళందరూ కూడా మ్యాపింగ్ చేసుకోవడానికి మీకు జనవరి 3వ తారీఖు నుంచి అయితే కనుక ఓపెన్ అయిందండి సర్వరు. మీరు దగ్గరగా ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు కూడా చేయించుకోండి. అలా చేయించుకుంటేనే మీరు ఎక్కడున్నారో అక్కడ ఆ పథకాలకి ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఒక చోట ఉంటారు, మ్యాపింగ్ వేరే చోట అయిందనుకోండి మీకు ఇబ్బంది కదండి. సో మైగ్రేట్ అయిన వాళ్ళకి కూడా ఈ అవకాశాన్ని అయితే కనుక గవర్నమెంట్ కల్పించింది అన్నమాట. అలాగే మరి కొత్త రేషన్ కార్డులు జనవరి లాస్ట్ వీక్ అంటే ఈ నెలాఖరులోనే ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉందండి. ఇది ఎంతవరకు కరెక్టో మరి చూడాలన్నమాట. ఎందుకంటే
మనకి డిసెంబర్ అన్నారు, మళ్ళీ ఆపేశారు. అలాగే జనవరి అంటున్నారు. మరి ఇది ఎంతవరకు మళ్ళీ ఓపెన్ అవ్వకపోతే మేము ఫేక్ చెప్పామంటారు. మాకు తెలిసిన చిన్న విషయాన్ని సరే మీకు చేరవేయడం వల్ల మీరు అలర్ట్గా ఉంటారు. అంటే మీరు డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఉంటే కనుక వచ్చిన వెంటనే అప్లై చేసేసుకోవచ్చు. ఎందుకంటే వారం 10 రోజుల కన్నా ఎక్కువ టైం ఇవ్వరండి. ఆ టైంలో మనకి డాక్యుమెంట్స్ లేవనుకోండి, మీరు ఇబ్బంది పడతారు. అందుకే ఏ చిన్న విషయాన్ని మాకు తెలిసినా సరే నేను మీకు చెప్పడానికి మీ ముందుకు వస్తున్నాను అనమాట. అంతేగాని ఇంకా వేరే ఏమి కాదు మాట అండి. సో మరి యాడింగ్ చేయాలంటే కనుక బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, తెలుసు కదండి మీకు. అలాగే కొత్తగా రేషన్ కార్డ్ కావాలంటే అందరు ఆధార్ కార్డ్స్ ఉండాలి. అందరు ఆధార్ కార్డ్స్కి బయోమెట్రిక్ అయి ఉండాలి. తర్వాత ఏంటంటే మొబైల్ నెంబర్ యాడింగ్ అయి ఉండాలి. ఇంకా ఎవరైతే రేషన్ కార్డు పెద్దగా ఉంటున్నారో వాళ్ళది మీరు ఆధార్ హిస్టరీ కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి. అలాగే క్యాస్ట్ ఇన్కమ్ కూడా చేయించుకోండి. కొత్తగా రేషన్ కార్డుకి కంపల్సరీ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. పెళ్ళైన వాళ్ళైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ పేరెంట్స్ దాని నుంచి స్ప్లిట్ అవ్వాలి. అక్కడి నుంచి స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఇక్కడ యాడ్ అవ్వాలంటే కనుక కంపల్సరీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా రెడీ చేసుకోండి. ఎందుకంటే ఇన్కమ్ మన బీపీఎల్ కిందకు వచ్చిన వాళ్ళకి మాత్రమే రేషన్ కార్డు వస్తుంది కదండి. సో ఇన్కమ్ని బేస్ చేసుకొని ఇస్తారు కనుక ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంచుకోవాలన్నమాట. అలాగే కరెక్షన్స్ చేసే వాళ్ళు ఏంటంటే కరెక్షన్కి సంబంధించిన ప్రూఫ్ ఉంచుకోవాలి. యాడింగ్ చేసే వాళ్ళకైతే కనుక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, లేకపోతే 10th క్లాస్ ఉంటే 10th క్లాస్ అయినా సరే, లేకపోతే ఇంకా ఏదైనా అక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. అలాగే ఇంకా స్ప్లిట్ చేసే వాళ్ళకైతే కనుక ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారు, చనిపోయారనుకోండి డిలీట్ చేసేస్తున్నారు అనుకోండి, వాళ్ళు డిలీట్ చేసే డెత్ సర్టిఫికేట్ కానీ అలాగే ఒక రేషన్ కార్డులను డిలీట్ చేసేస్తే మ్యారేజ్ సర్టిఫికేట్, మ్యారేజ్ అయిందనుకోండి మ్యారేజ్ సర్టిఫికేట్, ఇలా దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి. వీటన్నిటితో పాటు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే కనుక ఎఫిడవిట్ ఫామ్ కూడా అడిగే అవకాశాలు ఉంటాయండి. లాయర్తో ఎఫిడవిట్ ఫామ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ నెలాఖరు జనవరి కల్లా ఓపెన్ అవుతుందని ఒక చిన్న సమాచారం అయితే ఉందండి. మళ్ళీ దీని గురించి కానీ డీటెయిల్గా కానీ నాకు నోటిఫికేషన్ కానీ డేట్స్ కానీ తెలిస్తే మళ్ళీ వీడియో రూపంలో మేము ముందుకు వస్తానమాట. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.